नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमस्ते श्रीवरलक्ष्मी, नमो नमस्ते श्री महालक्ष्मी, नमो नमो। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభశ్రావణం శీర్షికన శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పార్వతీదేవికి సర్వమంగళ అనే పేరుంది. అసలు గౌరీదేవిని వివాహ సమయంలోనే ఆరాధించటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వివాహ సమయంలో మంగళసూత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహిస్తారు. శతమానములు అనే పేరుతో గౌరీదేవి శక్తిని మొత్తం కూడా మంగళసూత్రంలోకి ఆవాహన చేస్తారు. అంటే గౌరీదేవి పూజ అనేది వివాహ సమయం నుంచే ప్రారంభమవుతుంది. ఎవరైనా సరే వివాహమైనటువంటి స్త్రీలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని 5 సంవత్సరాల పాటు ఆచరించాలి. మొదటి సంవత్సరం ఈ వ్రతాన్ని పుట్టింట్లో, మిగిలిన 4 సంవత్సరాలు ఈ వ్రతాన్ని అత్తగారింట్లో ఆచరించినట్లయితే అఖండ ఐశ్వర్యము, భోగ భాగ్యాలు కలుగుతాయి. దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఆవు నెయ్యి వీటన్నిటిలో కూడా మంగళగౌరీదేవి ఉంటుంది. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలని భావించిన మహిళామణులు ఎవరైనా సరే ముందుగా తోరాలను తయారు చేసుకోవాలి. 9 దారపు పోగులు తీసుకొని ఆ 9 దారపు పోగులకి 9 చోట్ల ముడులు వేస్తూ ప్రతి ముడి దగ్గర ఒక పుష్పాన్ని కానీ దవనాన్ని కానీ ఉంచుకోవాలి. అలా తయారు చేసుకున్నటువంటి తోరాలను మంగళగౌరీదేవి పూజలో ఉంచుకోవాలి. ఆ తోరాలలో ఒకటి మంగళగౌరీదేవికి సమర్పించి వాయినం ఇచ్చేటప్పుడు ముత్తైదువుకి ఒక వాయినం ఇవ్వాలి. ఆ వాయినంతో పాటుగా ఒక తోరం ఇవ్వాలి. అలాగే ఎవరైతే వ్రతం చేస్తున్నారో ఆ మహిళామణులు కూడా ఒక తోరాన్ని కట్టుకోవాలి. అలాగే మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ప్రత్యేకమైన విధి విధానాలతో దీపాలను వెలిగించాలి. ఆ దీపాలు ఎలా తయారు చేసుకోవాలి? బియ్యపిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి దీపాలను తయారు చేసుకోవాలి. ఈ చలిమిడి దీపాలు కూడా ప్రతి సంవత్సరం సంఖ్య పెంచుకుంటూ పోవాలి. మొదటి సంవత్సరం 5 దీపాలు, రెండవ సంవత్సరం 10 దీపాలు, ఇలా ప్రతి సంవత్సరం 5 చప్పున ఆ దీపాల సంఖ్యను పెంచుకుంటూ పోవాలి. ఈ దీపాలలో ఆవు నెయ్యి పోసి చక్కగా దీపాలు వెలిగించి మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే ఈ వ్రతం సందర్భంగా ఒక ఇనుప అట్లకాడను సిద్ధం చేసుకోవాలి. ఆ ఇనుప అట్లకాడకి గంధం రాసి తోరం కట్టాలి. వ్రతం సందర్భంగా ఆ చలిమిడి దీపాలు, ఆ పిండి దీపాలు వెలుగుతున్నప్పుడు ఈ అట్లకాడకు ఆవు నెయ్యి రాసి వెలుగుతున్నటువంటి దీపాల మీద ఈ అట్లకాడను ఉంచాలి. అప్పుడు కాటుక వస్తుంది. వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత ఎవరైతే వ్రతం చేస్తున్నారో ఆ మహిళామణులు, వాయినం పుచ్చుకునేటటువంటి ముత్తైదువులు అందరూ కూడా ఆ కాటుకను ధరించాలి. ఇలా చేస్తే మంగళగౌరీదేవి విశేషమైనటువంటి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే మంగళగౌరీదేవి వ్రతం మొత్తం ఆచరించిన తర్వాత అమ్మవారికి మహానైవేద్యం సమర్పించడానికి పులగం తయారు చేసుకోవాలి. పులగం అమ్మవారికి మహానైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత 5 ముత్తైదువులను పిలిచి ఆ 5 ముత్తైదువులకు కూడా చక్కగా కాళ్లకు పసుపు రాసి, ముఖానికి పసుపు రాసి వాయినాలు ఇవ్వాలి. శనగలు, అరటి పండ్లు, చలిమిడి పండ్లు వీటన్నిటినీ కూడా తాంబూలంలో ఉంచి వాయినం ఇవ్వాలి. ఇలా చేస్తే భర్తకి ఎటువంటి అపమృత్యు దోషాలున్నా ఆ అపమృత్యు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపటి శుభశ్రావణం శీర్షికన బుధవారం సందర్భంగా శ్రావణ మాసంలో తులసి మాతను ఏ విధంగా ఆరాధిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయో, శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. కృష్ణ, నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. మన ఇద్దరి బంధం చంద్రచంద్రిక యోరివ, చంద్రుడికి వెన్నెలకున్న బంధం లాంటిది. అందుకే నిత్య గోలోకంలో నువ్వు నేను కలిసే ఉంటాం. కానీ చాలామంది నీ విరహంతో బాధపడుతూ విరహం మధురంగా ఉంది అంటూ ఉంటారు. నాకు నీతో విరహమే లేదు. ఆ మాధుర్యం కూడా ఎలా ఉంటుందో ఒకసారి అనుభవించాలని ఉంది. అందుకే ఇలాంటి ముచ్చట్లు కూడా పుడుతున్నాయా అన్నాడు. మరి ఏం చేస్తాం? అది ఎక్కడ తీరుతుంది అంటే కష్టం, మహా కష్టం. ఏదో ఒక పని చేస్తాను.
నేను అవతరిస్తున్నాను నందుడు పుత్రుడిగా. అప్పుడు నువ్వు కూడా మరొక గోవుల యొక్క రాజు, ఆయన పేరు వృషభానుడు, ఆయనకు నువ్వు కుమార్తెకే కలుగు. అప్పుడు నువ్వు ఇతర గోపికల వల్లే నువ్వు కూడా నా కోసం తప్పించిపోవడం ఇవన్నీ చేసేటప్పుడు అందులో మాధుర్యం అప్పుడు అనుభవిస్తావు. అంతేకాదు, నిన్ను నేను ప్రేమతో తీసుకువెళ్ళిపోతున్నా విరహయోగంలో ఆనందం అనుభవించడానికి నువ్వు కూడా కూర్చుని ఏడుస్తావు. అందుకు ఆవిడ అక్కడ తాను వీళ్ళందరికీ కనబడ్డంలో తిరిగి ఉద్దేశం, ఆయనతో కలిసి వెళ్ళిన యోగ్యత భాగ్యం కలిగిన దాన్ని నేను అయినప్పటికీ మీకోసం మీతో కలిసి నేను ఆయన కోసం విలపిస్తాను, విరహంలో ఉన్న మాధుర్యం నేను అనుభవిస్తాను. కాళిదాస్ అంటాడు, స్నేహే నాహు కిమపి విరగి ధ్వంసినస్తేత్వభోగాత్ ఇష్టే వస్తున్యుపచిత రసా ప్రేమరాశీ భవంతి. సంయోగంలో కంటే వియోగంలో ప్రేమ రాశీభూతం అవుతుందన్నాడు. అంటే ఒక ఇష్టమైన వ్యక్తితో దూరంగా ఉన్నామనుకోండి, గతంలో వారితో మెదలిన మధురమైన ఘట్టాలే తలంచుకుంటూ ప్రేమ కుప్ప అవుతుందట. అందుకే వియోగం చాలా గొప్పదయ్యా అని చైతన్య మహాప్రభు అంటారు. సంయోగంలో నా ఎదురుగా నువ్వు ఒక్కడివే కనబడతావు, వియోగంలో అంతటా నువ్వే కనబడతావయ్యా అన్నారు. ఇక్కడ నిరంతర చింతన, ఆ వియోగ యోగం అనే దాన్ని ఎలా ఉంటుందో చెప్పడం కోసం ఆ తల్లి చూపిస్తుంది. కృష్ణ ప్రేమ యొక్క అన్ని రూపాలు రాధ చూపిస్తుంది. సంయోగ మాధురి ఆవిడే చూపించగలదు, వియోగ మాధురి ఆవిడే చూపించగలదు. అందుకే ఆ తల్లి రాధాదేవికి నమస్కారం చేసుకుందాం. ఆవిడే రాసేశ్వరి. అంటే ఇంకా రాసలీలలో ప్రవేశించాలంటే ఇప్పుడు కృప కావాలి. అందుకే వీడు అడుగుజాడలు కనబడితే కానీ, ఆ మట్టి సోకితే కానీ, ఆవిడ అనుగ్రహం దొరికితే కానీ రాసంలో ప్రవేశం లేదు. అందుకే రాసప్రవేశ అర్హత గోపికలకు రాగానే అడుగుజాడలు కనబడ్డాయి, అమ్మ దర్శనమిచ్చింది. అప్పుడు వీరితో పాటు ఆమె కూడా అర్ధరాత్రి అయిపోయింది. ఆ కృష్ణలీలలో సమయం తెలియలేదు వాళ్ళకి. ఆ రాత్రి వేళ అలా తిరుగుతూ క్రమంగా తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణానేవ గాయంతో నాత్మాగారాణి సస్మరు. వాళ్ళ స్థితి ఎలా అయిపోయింది చూడండి. తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ, 3 చెప్పారు ఇక్కడ. మనస్సంతా కృష్ణమయం, మాటలన్నీ కృష్ణుడి మాటలే, ఆఖరికి చేష్టలు కూడా కృష్ణుడి చేష్టలే. 3 వచ్చాయా లేదా? తన్మనస్కాహ అంటే మనస్సు, తదాలాపాహ అంటే వాక్కు, తద్విచేష్టాహ అంటే శరీరం. త్రికరణాలు కృష్ణమయమైపోయాయి. ఇప్పుడు వారి స్థితి తదాత్మికాహ, పూర్ణ కృష్ణ భావనతో నిండిపోయారు. వారి శరీరం మనస్సు ఎలా ఉన్నదంటే నీటిని పీల్చుకున్న స్పాంజిలో అయిపోయింది, కృష్ణరసంతో నిండిపోయారు వాళ్ళు మొత్తం. అప్పుడు వాళ్ళు అంత అర్ధరాత్రి వేళ కూడా నాత్మాగారాన్ని సస్పరుహు, వాళ్ళ ఇల్లు వాళ్ళు గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేశారు? తద్గుణానేవ గాయంతో, ఆ భగవాన్ యొక్క దివ్య గుణముల్ని కీర్తన చేస్తూ ఉన్నారు వారందరూ అన్నారు. ఇక్కడ ఎంత అందమైన పదం వేశాడో యోగి అయిన శుకుడు. నా ఆత్మాగారాన్ని సస్మరుహు, ఆత్మా ఆగారములు అంటే తమ ఇళ్ళని వాళ్ళు స్మరించలేదు. ఆత్మాగారములు అంటే నిఘంట అర్థం ప్రకారం ఆత్మ ఆగారములు నిజగృహాహ అని అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఆత్మాగారములు అంటే ఇల్లు మాత్రమే కాదు, ఒళ్ళు కూడా అంట. ఆత్మకి ఆగారం అంటే జీవుడికి ఇల్లైన ఒళ్ళు. అంటే వాళ్ళు ఇల్లు మర్చిపోయారు, ఒళ్ళు మర్చిపోయారు, కనుక సమయం మర్చిపోయారు. వాళ్ళ సమయం మర్చిపోయి ఆలాపన చేస్తున్నారు. వాళ్ళ ఆలాపన గీతయే అన్నారు ఇక్కడ. గీత అంటే గీతకి 2 లక్షణాలు ఉండాలి. అయితే భగవంతుడు చెప్పాలి, లేదా భగవద్ అనుభూతితో తాదాత్మ్యం చెందిన వాళ్ళు చెప్పాలి. అందుకే భగవంతుడు చెప్తే గీత, భగవద్ అనుభూతి పొందిన యోగులు చెప్తే గీత, గోపికా యోగినులు చెప్తే గోపికా గీతలు. ఆ గోపికా గీతలని అత్యద్భుతమైన అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంతో గోపికా గీతల ద్వారా కృష్ణానుభూతి వారిలో ఏ స్థాయిలో ఉన్నది అని ప్రకటింపబడుతుంది. ఆ గోపికా గీతలను అనుగ్రహించి స్వామి వారికి దివ్యరాసాన్ని అనుగ్రహిస్తాడు. ఇందులో యోగత్రయీ లీల అని వ్యాఖ్యానించవచ్చు. ఒకవైపు యోగశాస్త్రం, మరొక వైపు భక్తి, మూడో వైపు తత్వ విచారణ, 3 కలిసినటువంటి లీల ఈ దివ్యమైన రాసలీల. యోగపరంగా ముందుగా వేణునాదం చేత ఆకృష్టులై ఆ జీవులు అక్కడికి చేరారు. ఎవరిని ఉద్దేశించి వేణుగానం చేశాడో వారే అక్కడికి వెళ్ళారు. అది గ్రహించవలసింది. మొత్తం రేపల్లంతా కదలలేదుగా. అంటే వేణునాదం ఆయన బృందావనంలో చేసినప్పటికీ అది ఏ జీవుణ్ణి తాకాలో ఆ జీవుల్ని తాకింది. రాసలీల అర్హులైన జీవులు మాత్రం అక్కడికి కదిలేరు. అందుకే జయదేవుడు ఒక మాట అంటాడు, స్వామిని వేణుగానంలో పేర్లు పెట్టి పిలిచావా ఏమిటి అని అడిగాడు. నామ సమేతం కృత సంకేతం నాదయతే మృదివేణుం అని ఒక చోట అంటాడు. అలా పేర్లు పిలిచినట్టుగా ఆ జీవుల్ని అది ఆకర్షించింది. అంటే ఏ జీవుల్ని తరింపజేయదలుచుకున్నాడో ఆ జీవులకే కృష్ణ సందేశం అందింది. అది అందించింది ఎవరు? వేణువు. అందుకే వేదం వేణు రూపంలో ఉన్నది అనేటువంటి భావం కూడా పెద్దలు చెప్తుంటారు. ఆ వేదానికి కూడా మూలమైన ప్రణవం, ప్రణవానికి మూలమైన బ్రహ్మగాంధర్వం,
ఆ నాదంలోంచి వినబడింది అని చెప్పుకుంటూ ఇక్కడ మరొక్క విషయాన్ని వాళ్ళు మనం ప్రస్తావన చేసుకుందాం. నాదానుసంధానం అనే యోగంలో ఏదైతే చెప్పబడుతున్నదో అదే ఇక్కడ వేణునాదం మొదట వినడంలో ఉన్నటువంటి భావం. దీన్ని శంకర భగవత్పాదుల వారు యోగంతో అన్వయిస్తూ చాలా చక్కగా తెలియజేశారు. నాదానుసంధాన ప్రకరణం అనే చోట ఆయన వివరిస్తారు దీన్ని. సిద్ధి పొందుతున్న దశలో యోగికి ఒక దివ్యనాదం వినబడుతుంది. ఆ నాదం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేమన్నాడు. ఇలా ఉంటుంది అంటే మరి యోగంలో వినేదేముంది, చెవులతో వినేదే. కానీ చెవులతో వినే నాదాల కంటే మధురంగా ఉంటుంది. అసలు శృతిబద్ధంగా శాస్త్రబద్ధంగా ఒక నాదం లోకంలో వింటేనే మనస్సు కాసింతసేపు అందులో లీనమై ప్రపంచాన్ని మర్చిపోతుంది. అలాంటిది ఆ నాదం వింటే పూర్ణంగా ప్రపంచ విస్మృతి, పరమాత్మ స్మృతి కూడా కలుగుతున్నది. అటువంటిది ఆ నాదం. ఆ నాదాన్ని దేనితో పోల్చలేమయ్యా? వీణా వేణు మృదంగాదులతో పోల్చలేం. కానీ కొంత పోలిక చెప్పాలి అంటే వేణోరివ దీర్ఘతరహ అన్నారు. ఇక్కడ వేణువు యొక్క నాదము వలె దీర్ఘతరమైనది అన్నారు. కొంత వేణువుకు దగ్గరట. అలాంటి అనాహత నాదమే బ్రహ్మగాంధర్వం. అదే ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశోహో. ఆ నాదం వినబడ్డ తర్వాత ఏం జరుగుతుంది అది కూడా చెప్పారు భగవత్పాలు వారు. ఆ నాదం వినబడ్డ కొంతసేపటికి అంటే కొంతకాలం ఆ నాదానుసంధానంతో ఆనందం అనుభవిస్తూ క్రమంగా నాదాంతర్వర్తి జ్యోతి అన్నారు. ఇక్కడ ఆ నాద మధ్యంలో ఒక జ్యోతి ఉంటుందిట. ఆ జ్యోతి దర్శనమైతే నపునర్భవాయ అన్నాడు. ఇక్కడ మరి వాడు తిరిగి జన్మించడు అన్నారు. అంటే ముక్తిని పొందుతున్నాడు అని నాదయోగ ప్రకారంగా ముక్తిని పొందే పద్ధతిని భగవత్పాదుల వారే వివరించారు. అది ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు నాదాన్ని విన్నారు, తిరిగి వెళ్ళేటప్పటికల్లా బృందావనంలో చూసింది దేన్ని? ఆ నాదానికి మూలమైన జ్యోతిని చూశారు. ఆ జ్యోతే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామిని చూసి ఆ తర్వాత స్వామి అనుగ్రహాన్ని పొంది తర్వాత స్వామి వారికి యొక్క సంపూర్ణంగా అహంకారాన్ని తొలగించడానికి ప్రశమాయ ప్రసాదాయ తత్రైవ అంతర్ధీయత. అటు తర్వాత వారు కృష్ణ విరహంతో తప్తులై ఆ బృందావనంలో ఆ రాత్రి వేళ సంచరిస్తూ వివిధములైన అవస్థల్ని పొందారు. అవి కృష్ణయోగ భూమికలుగా మనం చెప్పుకున్నాం. తదాకార వృత్తి మొదలైనవన్నీ వారిలో గోచరించాయి. అటు తర్వాత వారికి దివ్యమైనటువంటి అడుగుజాడలు కనబడ్డాయి. ఆ అడుగుజాడలు ఒకవైపు కృష్ణుని యొక్క అడుగుజాడలు, మరొకవైపు రాధాదేవి యొక్క అడుగుజాడలు. గోపికల్లో గోపికగానే ఉన్నటువంటి రాధాదేవి ఇతరులు పోల్చుకోలేని విధంగా ప్రవర్తించింది కనుక గూఢనాయికగా చెప్పబడుతున్నది. అంటే భాగవతంలో ప్రణాళిక ఎలాంటిదంటే గోపికాతత్వం అంతా ఒకటిగా పెట్టారు. అందుకే ఎవరి యొక్క పేర్లు చెప్పలేదు. అంటే గోపికాతత్వంలో ప్రవేశించాక ఇంకా ప్రత్యేక నామరూప అభిమానాలు ఉండవు అని దాని యొక్క ఆంతర్యం. అందుకే వారి నామరూప అభిమానాలు లేవు, అందరూ గోపికలే. మరి రాధాదేవో ఆవిడ కూడా గోపికాతత్వానికి ప్రతినిధిగా నిలబడింది. పైగా రాసలీలకు యోగ్యులైన జీవుల్ని తాను ఆ రాసలీల వైపు ప్రయాణింపజేస్తోంది. అందుకే ఆవిడ రాసేశ్వరి, రాసమండల అధిష్టాత్రి అని చెప్పబడుతున్న రాధాదేవి. ఆ తల్లి కూడా విరహిణిలుగా ఒకరిగా ఉంటూనే వీరితో పాటు కలిసి ఆ అర్ధరాత్రి వేళ ఆ బృందావన సీమలో యమునా సైకితముల యందు వారితో పాటు కలిసి గోపికా గీతముల యందు పాల్గొన్నది. గోపికలందరూ పలికే గోపికా గీతలు. ఈ గోపికా గీతలు చెప్పే ముందు గోపికా గీతలకి ఋషులు వంటి వారు గోపికలు. గోపికా గీతలు ఒక శాస్త్రం. అందుకే గోపికా గీతల పారాయణ కూడా భాగవత పారాయణతో సమానం. ముఖ్యంగా బృందావన భాగవతం, వ్రజభాగవతం అది కనబడుతుంది గోపికా లీలలో. కృష్ణుడు అప్పటి వరకు చేసిన లీలలు కూడా గోపికా గీతలు స్మరింపబడుతున్నాయి. అందుకని భాగవతం యొక్క స్మరణ కింద భావించాలి. అంటే సూక్ష్మ రూప భాగవతం అని గోపికా గీతలకి మనం ఒక పేరు పెట్టుకోవచ్చు. ఇది 31వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् मर्कटेश महोत्साह सर्वशोक विनाशना शत्रून् संहरमां रक्षश्रियन्दापय मे प्रभु. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం మంగళవారం.
సూర్యోదయం 6:02 సూర్యాస్తమయం 6:40 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:47 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:18 వరకు, వర్జం మధ్యాహ్నం 11:40 నుంచి 1:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 11:58 వరకు, అమృతకాలం రాత్రి 10:15 నుంచి 12 గంటల వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకౌర్కరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:30. నేటి విశేషం ముఖ్యంగా శ్రావణ మంగళవారం. శ్రావణ మంగళవారాలను వివాహమైనటువంటి స్త్రీలు ఆచరిస్తారు. దానిలో ముఖ్యంగా శనగలు వాయినాలు ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. ఆ శనగల్లో పసుపు వేసి నానబెట్టి అలాగే చలిమిడి మొదలైనటువంటి వాటితో వాయినాలు ఇస్తారు. తాంబూల దానం కూడా ఉంటుంది దాంట్లో. ఈ శనగలు వాయనం ఇవ్వడం ద్వారా గురునకు ప్రీతి కలిగి ఉత్తమ సంతానం కలుగుతుంది. సౌభాగ్యంలో ముఖ్యంగా భర్త యొక్క ఆనుకూల్యము, సత్సంతానము, కడుపు చలువ మొదలైనవి చెబుతుంటారు. కాబట్టి అవి సిద్ధించడానికి వ్రతం చేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఒక పెద్ద సందేహం ఒకటి ఉంది సమాజంలో. ఏమంటే శ్రావణ మంగళవారపు నోము కొత్తగా వివాహమైన వాళ్ళు మూఢం ఉంది కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభించవచ్చా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి ప్రారంభించవచ్చు అనేటువంటి వచనం జ్యోతిర్నిబంధనలో కనిపిస్తుంది. కాబట్టి ప్రారంభించడంలో అభ్యంతరాలేమీ లేవు. గౌరీ పూజ అనేటువంటిది ఇంతకు పూర్వం నుంచి చేసుకుంటున్నదే కాబట్టి చేసుకోవచ్చు అని పెద్దలు చెప్తూ వచ్చారు. అందువలన వీలైనంత వరకు శాస్త్రం అంగీకరిస్తోంది కాబట్టి ఈ సంవత్సరం మూఢమైనా సరే వ్రతాన్ని ప్రారంభించుకుని చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు భౌమ చతుర్దశి ఉంది. ఈరోజు చేసేటువంటి స్నాన దానాధికములు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషి ఎలాంటి వాడు తెలుసుకోవాలంటే అతనికి అధికారం ఇవ్వాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ విజయసిద్ధిని సాధించడానికి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క రూపు అంటే చిన్ని విగ్రహాన్ని మీ ఇంట్లో ఉంచుకొని సింధూరంతో స్వామిని అలంకరణ చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి నామాలతో చక్కగా తమలపాకులతో పూజ చేసి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించిన తదుపరి లక్ష్మీస్తవం అనేటువంటిది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం పూట తప్పనిసరిగా చదివి తీరాలి. లక్ష్మీస్తవాన్ని ఎవరైతే చదువుతారో వారి ఇంట తరగని సంపదను ప్రసాదింపజేస్తుంది లక్ష్మీదేవి. వారి ఇంట ప్రతి ఒక్క పని కూడాను విజయసిద్ధికి నాందివాక్యం పలుకుతాడు రామబంటు. ఇక్కడ తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి ఆ యొక్క ఆంజనేయ రూపు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇవ్వటమే కాకుండా అన్ని విషయాలు కూడాను చక్కగా ఆలోచించి నిర్ణయం చేసుకునేటువంటి శక్తియుక్తులను మానవునికి ప్రసరింపచేస్తాడు ఆ స్వామివారు. ఎప్పుడైతే మనిషి జీవితంలో ధీరోదాత్త లక్షణంతో కూడినటువంటి ఆలోచన ప్రభావాలు వచ్చి తీరుతాయో అక్కడ ధైర్యలక్ష్మి తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఏ లక్ష్మిలు ఉన్నా లేకపోయినా ధైర్యలక్ష్మి కనుక లేకపోయినట్లయితే జీవితం నిస్సారం అవుతుంది. కాబట్టి ధైర్యలక్ష్మి ఉన్న చోటికి మిగతా లక్ష్ములన్నీ కూడాను వచ్చి చేరతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను
ధైర్యలక్ష్మి స్వరూపమైనటువంటి ఆ చక్కని తల్లి లక్ష్మీదేవితో పాటుగా ఆంజనేయ స్వామి వారిని కూడాను ఈ యొక్క శ్రావణ మంగళవారం నాడు తప్పనిసరిగా కొలవాలి. అంతేకాకుండా మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి ప్రతివారు కూడాను కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం కూడాను నోము నోస్తారు. సర్వమంగళ తన దివ్యవంతమైన శక్తితత్వాన్ని ఆ యొక్క నోముకునేటువంటి వివాహమైనటువంటి స్త్రీకి ఐశ్వర్యాన్ని ప్రసాదించి సౌభాగ్య సిద్ధిని కలిగింపచేస్తుంది అని శాస్త్రం. పెండ్లికి కావలసినటువంటి కన్యలు కూడాను గౌరీ నోమును నోముకుంటారు. దానివల్ల సత్వర వివాహం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకేం గౌరీ నారాయణీ నమోస్తుతే అంటూ గౌరీదేవిని తప్పనిసరిగా ఆరాధన చేయాలి. ఒకవైపు ఆంజనేయ స్వామి, మరొక వైపు లక్ష్మీదేవి, ఇంకొక వైపు గౌరీదేవి. ఇక్కడ అద్వితీయమైనటువంటి భక్తిభావన స్ఫూర్తి ఒకే చోట మిళితం కావడం వల్ల దేదీప్యవంతమైన శక్తిపుంజాలు వచ్చి తీరతాయి. అదృష్టలక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. మహాలక్ష్మి నమోస్తుతే. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సొరస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు. తండ్రిని గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. అదే మనవడు అనుకోండి, పోని గట్టిగా కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి? తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు. అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబకు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు.
ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే, లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని చెప్తారు. అందుకే శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి, నాకు శౌచము సిద్ధిస్తుంది. కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణు అంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు. భగవంతుడికి అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం, ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోరిక కాదు, అవసరం. ఆ అవసరం తీరలేదు, ఏదో నాకు ఒక ప్రధానమైనటువంటి అవసరం ఉంది. సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఓ కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి. అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కాదు. ధర్మపత్నిని స్వీకరించాడు, ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది. అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు.
గబగబా వెళ్ళి రత్నములు పొదగబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు, అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తర్వాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తర్వాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. అలాగే ముత్తాళినికరంబు మధువాన మూగెడు వైజయంతి మాల వరుణుడిచ్చే. ఆ రకరకాలైనటువంటి తుమ్మెదలన్నీ కూడా చుట్టూ వాలి ఉన్నటువంటి వైజయంతి మాలని తీసుకొచ్చి పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు ఆ తల్లికి బహూకరించాడు. ఆమె మెడలో వైజయంతి మాల వేసుకుంది. ఆ తరువాత కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. విశ్వకర్మ అనేకమైన అద్భుతమైన కట్టడములను నిర్మాణం చేస్తుంటాడు. ఆ విశ్వకర్మ ఎవరో కాదు, విష్ణుతత్వం. ఆ విశ్వకర్మ అమ్మవారు ఒంటి మీద పెట్టుకోవలసినటువంటి భూషణములనన్నింటినీ తీసుకొచ్చాడు. ఆమె భుజములకు పెట్టుకోవలసినటువంటి కేయూరములు, చేతులకు పెట్టుకోవలసినటువంటి గాజులు, నడువుకి పెట్టుకునేటటువంటి వడ్డాణాలు, ఇటువంటి విశేషాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ నారాయణ 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 గోవింద వాసుదేవ. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కేశిని వ్యోమాసురుణ్ణి ఉద్ధరించటం, నారద మహర్షి శ్రీకృష్ణుని స్తుతించటం అనేటువంటి విషయాలు ఇన్ని చెప్పబడ్డాయి ఈ అధ్యాయంలో. శ్రీ శుక మహర్షి ఇలా చెప్తున్నాడు. కంసుడు పంపించిన కేసి అనే రాక్షసుడు జూలు గల పెద్ద గుర్రమై మనోవేగంతో, పెద్ద గుర్రమై మనోవేగంతో వెంటనే బృందావనానికి వచ్చాడు. ఒక పెద్ద గుర్రం, వాడు గుర్రం ఆకారం తీసుకున్నాడు. గుర్రం మీద వచ్చాడు కాదు, గుర్రం ఆకారంతో తీసుకొని అసలు గుర్రమే కనపడటం లేదు, అంత జూలు ఉన్నది ఆ గుర్రానికి. కళ్ళు ముఖం మాత్రమే గుర్రమని పత్తా చేయొచ్చు, కానీ లేకపోతే గుర్రం అనటానికి ఏదో ప్రాణిలాగా, ఒక పెద్ద ప్రాణిలాగా ఉంది, ఏదో చిన్న కొండ కదిలినట్టుగా ఉంది. మనోవేగంతో వెంటనే బృందావనానికి వచ్చాడు. ఇంక వాడి మాయం చూపిస్తున్నాడు. తన డెక్కలతో వాడు నేలను చీల్చివేశాడు. వాడు జూలును విదిలిస్తూ ఆకాశంలోని మేఘాలు, దేవతల విమానాలను చెల్లాచెదరు చేశాడు. ఆ జూలు యొక్క ప్రభావం అటువంటిది. ఆకాశం వరకు వెళ్ళి మేఘాలను కూడా చెదిరించాయి. అక్కడ సంచారం చేస్తూ ఉండేటువంటి దేవతల విమానాలు కూడా అక్కడ చెదరమైపోయాయి. అప్పుడు కూడా తిరిగేవి. ఆ విమానాలు, దేవతల యొక్క విమానాలు చెల్లా చెదరైపోయాయి.
వాడు చేసిన సకిలింపుకు అందరూ భయపడ్డారు, దేవతలంతా భయపడ్డారు. ఏంటి ఇంత సకిలింపు చేశాడు? సకిలింపు అంటే గుర్రం సకిలింపు చేస్తే భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది. మామూలుగా గుర్రం చేస్తే అంత రాదు, ఇది మామూలు గుర్రం కాదు కదా, ఇది భయంకరమైనటువంటి ఒక రాక్షస గుర్రం కదా. అందరూ భయపడ్డారు, దేవతలంతా భయపడ్డారు. అటువంటి సకిలింపు చేసేశాడు. విశాలమైన కన్నులు, చెట్టు తొర్ర వంటి వంకర మూతి, పెద్ద కంఠము కలిగిన ఆ కేశి రాక్షసుడు పెద్ద మేఘంలాగా ఉన్నాడు. ఒక మేఘమే వాడు. చెడు బుద్ధి గల ఆ రాక్షసుడు కంసుడికి మేలు చేయాలని గోకులంలోకి వచ్చేశాడు. కంసుడికి ఎట్లైనా మేలు చేయాలని చెప్పేసి వచ్చాడు. వాడి రాకతోనే అక్కడి భూమి కంపించింది. ఏదో భూకంపం వచ్చినట్టు అయింది అందరికీ. బృందావనంలో అందరికీ ఒక కంపంలాగా వచ్చేసింది. వాడు తన కర్కశమైనటువంటి సకిలింపులతో మొత్తం భయపెట్టాడు. తోకతో వాడు మేఘాలను గిరిగిరా తిప్పివేశాడు బృందావనాన్నంతా కూడా. యుద్ధం చేయాలని శ్రీకృష్ణుని కోసం వెతుకుతుండగా శ్రీకృష్ణుడే వాడికి తన వద్దకు రమ్మని సవాలు చేసి సింహనాదం చేశాడు. ఎతుకుతున్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడో అని. వాడు ఎతకాల్సిన పని లేదు, కృష్ణుడే ఎదురొచ్చాడు. ఎందుకు, ఏం చేయాలో, నీకేం కావాలి చెప్పు, దా నా దగ్గరికి అని పెద్దగా సవాలు చేశాడు. సమీపించటానికి కానీ దాటిపోవటానికి కానీ శక్యం కాని భయంకరమైన వేగం అటువంటి కలవాడ ఆ కేశీ రాక్షసుడు. భయమే లేదు వాడికి, అసలు కదిలిక, ఒక్కచోట నిల్చుంటే కదిలిక కూడా లేదు. అటువంటి వాడు ఇక్కడి నుంచి మాయ ఎక్కడున్నాడో తెలియదు. అతడు శ్రీకృష్ణుడిని చూసి ఎంతో కోపంతో ఆయనకు ఎదురు వెళ్ళాడు. రమ్మంటున్నావా నువ్వు బుడద, ఇంతున్నావు, చూస్తానని చెప్పేవి. వాడి దృష్టిలో వీడికి కొంచెం ఏండ్లు వచ్చినాయి, అయినప్పటికీ వాడి దృష్టిలో బుడద కదా. ఎదురు వెళ్ళాడు. వాడు నోటితో ఆకాశాన్ని త్రాగేస్తున్నాడా అన్న విధంగా శ్రీకృష్ణుడు ఎదురుగా పరిగెత్తి వెనుక కాళ్లతో తన్నాడు. గాడిదలాగా, వీళ్ళంతా గాడిదే కదా, గాడిద వంశం కదా గుర్రము. గుర్రం తన్నేదే తన వెనక కాళ్ళ నుంచి, దానికి శక్తి ఉండేదే వెనక కాళ్ళు. అందుకని గుర్రం వెనకలు వెళ్ళకూడదు. శ్రీకృష్ణుడు వాడి దెబ్బ నుండి తప్పించుకున్నాడు. కృష్ణుడే దెబ్బ పట్టించుకుంటాడా? వెనక నుంచి ఒక్కపారి తనతోనే పరిగెత్తాడు కృష్ణుడు. మన కృష్ణుడు అస్సలే దెబ్బకాలే, వాడి దెబ్బ తప్పించుకోవచ్చు. వాడిపై ఎంతో కోపించి గరుడు పామును పట్టుకున్నట్లుగా తన 2 చేతులతోనూ వాడి 2 వెనక కాళ్ళను పట్టుకున్నారు. తంతు ఉండంగానే ఆ తన్ను తన్నించుకోలేదు స్వామి. ఈయన పరాక్రమవంతుడు కదా, పరమాత్ముడు, బలమే పరమాత్ముడు. 2 కాళ్ళను పట్టుకున్నాడు, చేస్తానుండు అని చెప్పేసి. వాడంటే ఏమాత్రమూ లెక్క లేకుండా గిరగిరా తిప్పాడు. అంత పెద్దగా ఉండే ఒక అశ్వమది తిప్పాడు. ఎంత జూలుందో, అసలు గాడిద ఎక్కడుందో పత్తా చేయాలి, అంత జూలుంది. లోపల వాడి కడుపు ఎక్కడుందో తెలీదు, వాడి లోపల వాడి కాళ్ళు ఎక్కడున్నాయో తెలీదు, వాడి లోపల ఉండేటువంటి కాళ్ళు కూడా తెలియటం లేదు. మొత్తానికి 2 కాళ్ళు పట్టుకొని గిర్ర తిప్పేశాడు. 100 ధనస్సుల దూరంలో పడేటట్లుగా విసిరి కొట్టేశాడు. ఆ కేసికి సృహ కోల్పోయినట్లయింది. వాడు మళ్ళీ లేచి నిలబడి కోపించి నోరు తెరిచాడు. వేగంగా శ్రీకృష్ణుని మీదకి వచ్చాడు. వెనక నుంచి రావటం బాగలేదు, సృహ తప్పి కింద పడ్డాడు. గిరగిరా అని తిప్పి ఒక్కపారి అంతటితో చావడు కదా వాడు. వాడికి అన్ని వరాలు ఉన్నాయి కదా, అంతగా పుట్టాడు కదా. బాగా తిప్పి కింద పడేశాడు. కింద పడుతున్న మళ్ళీ లేచాడు. ఇప్పుడు ఇట్లా అయితే రాదు, వెనక నుంచి కొట్టడం కాదు, కృష్ణుడిని ముందు నుంచి చూస్తామని చెప్పి వేగంగా శ్రీకృష్ణుని మీదకు ముందు నుంచి వచ్చాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ వాడి నోటిలో తన ఎడమ చేతిని పుట్టలో దూరిన పాములాగా దూర్చేశాడు. ఎడమ చేతిని లోపలికి దూర్చాడు. వెనక తట్టు కాళ్ళను పట్టుకున్నాడు. కంచరగాడ వెనక తంతుంది కదా, తన్నే కాళ్ళను పట్టుకొని గిరిగిర తిప్పి పడేశాడు. అప్పుడు ఈ కంచరగాడిదే అనుకుంది ఈ రాక్షసుడు, ఓ వెనక నుంచి కొడితే వీడు బాగుండదు, నన్ను తిప్పి పడేస్తాడు, ముందు నుంచే వెళ్ళి కరసాలా అనుకుంది. గుర్రం కరిస్తే ఇంకా మందు లేదేమో, అట్లా కరుస్తూ పాములాగా ఉంటుంది దాని కరుపు. వెనక ముందు నుంచి వెళ్ళి కరసాలని చెప్పేసి పెద్ద నోరు తెరుస్తూనే లోపల పరమాత్ముడు మన భగవంతుడు తన నోట్లో ఎడమ చేయిని లోపలికి తూర్చాడు. పాము పుట్టలో తూరుస్తారు కదా, అట్లా తూర్చేశాడు. భగవంతుడి చేతిని కేసి తన దంతాలతో గట్టిగా కొరకగా ఆ దంతాలు లోహపు ముద్దను కొరికినట్లుగా రాలిపోయాయి. ఎప్పుడు
లోపల చేయి పెట్టాడో, పెడుతూ ఉండగానే ఏం చేశాడు, ఈ కంచర కడితే కొరికింది. కొరుకుతూనే దంతాలంతా పుడి పుడి అయిపోతున్నాయి. కారణం ఏంటంటే లోహము యొక్క చెయ్యి, ఇది మామూలు చెయ్యి కాదు, ఇదంతా లోహం అయిపోయింది. ఎంత లోహమో, దేని నుంచి కరిగించడానికి వీల్లేనటువంటిది, దేని నుంచి తెంపటానికి వీల్లేనటువంటిది. ఇది తెగదు, ఇది కరగదు, శాకానికి కరగదు, తెగదు. పరమాత్ముడు చెయ్యి కదా, మామూలు చెయ్యి కాదు కదా. లోహము ముద్దని కొరికినట్లుగా రాలిపోయినాయి అన్ని మొత్తం. అట్లా కొరుకుతూనే పండ్ల లోపల ఉండేటువంటి పండ్లన్నీ రాలిపోయాయి. భగవంతుడు చెయ్యి ఏమాత్రమూ ఆలస్యం చేయకోకుండా వాడి దేహంలోకి చొచ్చుకొని పోయింది. చెయ్యి ఎంత పెద్దగా అయిపోయిందో లోపల, బయటకు కనపడలేదు. బయటకు కనపడేది ఇంతే కృష్ణుడిది. లోపలి చెయ్యి పూర్తిగా వేసేశాడు, లోపలికి వెళ్ళిపోయింది, దేహంలోకి వెళ్ళిపోయింది. జలోదర రోగంలాగా అది బాగా పెరిగి పెద్దదైపోయింది లోపల. అట్లా 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 పేగులు గీగులన్నీ పట్టేసుకుంది, నరాలంతా పట్టేసుకుంది. అక్కడ ఉండేటువంటి ఆ మొత్తం ఊపిరినంతా పట్టేసుకుంది. ఆ ఊపిరికి అడ్డు తెచ్చేసింది. ఆ చెయ్యి లోపల పెరిగిపోయింది విశ్వరూపంలాగా. పరమాత్ముడు విశ్వరూపం కదా. చెయ్యి, వేలు, ముక్కు పెరగటంలో ఏం ఆశ్చర్యం ఉందండి. ఆడే పెరిగేటప్పుడు వాడి ఊపిరి అడ్డు ఏర్పడింది. ఇక చూసుకోండి, వాడి యొక్క దేహము చెమటతో తడిసిపోయింది, ముద్దయిపోయింది, కళ్ళు బయటకు పొడుచుకొని వచ్చాయి. ఏమవుతుందో చూస్తాం. హరే కృష్ణ.